ఒక్కసారి అయితే ఖచ్చితంగా చూడొచ్చు. ట్రైలర్ కూడా చూడలేదు. అండ్ జెన్యూన్‌గా సర్ప్రైజ్ అయినా. బట్ అగైన్ నేనేమి మూవీ ఎక్స్‌టెండెడ్ ఉంది, మాస్టర్ పీస్ అది ఇది అని ఏమంటలేను. బట్ ఓకే. పర్వాలేదు. ఒక్కసారి అయితే ఖచ్చితంగా చూడొచ్చు. మామూలుగా అశ్విన్ బాబు అంత గొప్ప ఏముండవు. బట్ ఈ మధ్య కొంచెం కొత్త ఐడియాలను ట్రై చేస్తున్నాడు. హిడింబలో కూడా ఐడియాలో బాగుండే. కానీ మూవీ సరిగ్గా ఎగ్జిక్యూట్ కాలేదు. కానీ శివం బజేలా ఏ ఐడియా బాగుంది. కానీ ఎగ్జిక్యూషన్ డీసెంట్‌గా ఉంది. సెకండ్ హాఫ్‌లో కొంచెం తేడా కొట్టినా కూడా పర్లేదు. మేనేజ్ అయిపోతది. అండ్ శివం బజే బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ వచ్చేసి సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అండ్ డైరెక్షన్. అక్కడక్కడ ఓవర్ అనిపిస్తది కూడా. మ్యూజిక్ ఎంగేజ్ చేసి పెడతది. బట్ బిగ్గెస్ట్ షాకర్ ఏంటంటే అవి సినిమాటోగ్రఫీ, డైరెక్షన్. సినిమా చూడడానికి చాలా నీట్‌గా ఉంటది. అదొక చిన్న సినిమాకి చాలా పెద్ద అచీవ్‌మెంట్. షార్ట్ డివిజన్‌లు, కట్లు కూడా చాలా బాగుంటాయి. అండ్ డైరెక్టర్ అప్సర్ అన్ని కరెక్ట్ తెలిసినట్టే చేసినాడు. థ్రిల్లర్ ఎలిమెంట్స్ మీద చాలా గ్రిప్ ఉందని నాకు అనిపించింది. కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఎక్కువ లాగాడు. జల్దీ అయిపోగొట్టేస్తాడు. టెక్నికల్లీ మాత్రం డీసెంట్ మూవీ ఇది. యాక్టర్స్ కూడా అందరూ బానే చేసారు. అశ్విన్ బాబు కూడా బానే మేనేజ్ చేసిండు. అండ్ సపోర్టింగ్ యాక్టర్ కూడా చాలా మందే ఉన్నారు. అండ్ హీరోయిన్ దిగా అంగన సూర్యవంశి కూడా చూడడానికి చాలా బాగుంది. అండ్ మూవీలో అక్కడక్కడ కొంచెం నవ్వు కూడా వస్తుంది. సో ఓవరాల్ శివ బడ్జే ఒక ట్విస్ట్ తో కూడిన డివోషనల్ థ్రిల్లర్ మూవీ. అండ్ మీకు ఈ వీకెండ్ ఫ్రీ ఉంటే ఈ మూవీని చూడమని చెప్తా. సో చూడండి. బట్ ఓకే, ఎవరు మాదిరి అయితే సీరియస్ లుక్ అని సినిమా అంతా. మిగతా వాళ్ళలో కూడా ఎవరు యాక్టింగ్ వాళ్ళు చేశారేమో అనిపించింది. ఓకే, కొంతమందికి స్కోప్ ఇవ్వలేదు. ఏం పర్లేదు. యాక్షన్ అయితే వీక్. ఓవరాల్ ఇట్స్ అండ్ అవుట్ అండ్ అవుట్ మూవీ. అంటే ఒకసారి చూడొచ్చు అని నాకు అనిపించింది. సో నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సో సినిమా చూసింటే మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. సో చూసి వచ్చి కూడా కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ మూవీ రివ్యూ గైస్. శివం బజాజ్. సో దిస్ ఈస్ యువర్ మంకీ మైండ్స్ సైనింగ్ ఆఫ్. అంటే